బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో గ్యాస్ సిలిండర్ పేలి ఓ మహిళ మృతి చెందింది. మధురానగర్ కామన్ లింగ గల్లీలోని మొదటి అంతస్తులో సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో 40 ఏళ్ల సోనుబాయి చనిపోయింది. ఆమె తల్లిదండ్రులు గోపాల్ సింగ్, లలితబాయికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు అగ్నిమాపక సిబ్బంది. గాయాలైన గోపాల్ సింగ్ దంపతులను ఆసుపత్రికి తరలించారు పోలీసులు. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కామం గల్లీలోని 2 అంతస్తుల భవనంలో మొదటి అంతస్తులో గ్యాస్ సిలిండర్ పేలి 40 ఏళ్ల సోనుబాయ్ అనే మహిళ మృతి చెందింది. ఆమె తల్లిదండ్రులు గోపాల్ సింగ్ మరియు లలితాబాయ్కు స్వల్ప గాయాలు కాగా వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది సమయానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. దీనికి సంబంధించి మా క్రైమ్ ఇన్పుటేటర్ వైట్ల మరింత సమాచారాన్ని ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వైట్ల చెప్పండి, అసలు ఇది ప్రమాదవశాత్తు జరిగిందా, అసలు ఎలా జరిగింది, ఏంటి పూర్తి డీటెయిల్స్? మధురానగర్ పరిధిలో ఉన్న 2 అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే మంటలు చూస్తుంటే ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో ప్రమాదం సంభవించిందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. అయితే గ్యాస్ సిలిండర్ నుంచి ఒక్కసారిగా గ్యాస్ లీక్ అవడంతో అదే సమయంలో వంట చేయడానికి వెళ్ళిన అయితే సోనుబాయ్ ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయ్యి అప్పటికే ఫుల్ ఇల్లు మొత్తం కూడా గ్యాస్ మొత్తం నిండిపోవడంతో ఒక్కసారిగా ఆమె గ్యాస్ లైటర్ వెలిగించడంతో ఆ ప్రమాదం ఒకసారిగా బ్లాస్ట్ ఏర్పడింది. ఒకసారిగా ఆ గ్యాస్ సిలిండర్ పేలిపోవడం, తర్వాత గ్యాస్ మొత్తం లీక్ అయి ఉండడంతో ఆమె మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ఆ తర్వాత అదే ఇంట్లో ఉంటున్న మరో ఇద్దరు కూడా తీవ్ర గాయాలని. అయితే ఈ ప్రమాద ఘటనలో సోనుబాయ్ అక్కడికక్కడ చనిపోగా మరొక ఇద్దరు కూడా పరిస్థితుల్లో విషమంగా ఉంది. వాళ్ళిద్దరిని ప్రస్తుతానికి ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అక్కడ సమీప ప్రాంతంలో ఉన్న ఏదైతే డిఆర్ఎఫ్ కావచ్చు, లేకుంటే ఫైర్ సిబ్బంది అధికారులు అక్కడికి వచ్చి వెంటనే మంటని ఆర్పేసే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే సోనుబాయ్ మాత్రం మరణించింది. తర్వాత మిగతా ఇద్దరు ఎవరైతే తీవ్ర గాయాల పాలైనా వాళ్ళిద్దరిని గాంధీ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం పంపించడం జరిగింది. అయితే వాళ్ళిద్దరు పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. సోనుబాయ్ వంట చేస్తున్న సమయంలో వంట చేసేందుకు గ్యాస్ ని ఇప్పి ఆమె గ్యాస్ లైటర్ వెలిగించిన సమయంలో ఒకసారిగా గ్యాస్ పేలిపోయిందని చెప్పి కూడా అటు స్థానికులు చెప్తున్నారు. పోలీసులు కూడా ఇదే వాదన వినిపిస్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.